హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం ధ్యానించుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. మనము వాక్యంలో చూస్తున్నట్లుగా భూదిగతము నివాసులారా అని చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో నివసిస్తున్న మనమందరము దేవుని వైపు చూచి రక్షణ పొందాలి. కుల మత భేద వర్గము లేకుండా దేవుని వైపు చూసి మనము రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలి అంటే మనము మన స్వనీతిగా మనం చేసే పుణ్య కార్యాల వల్ల, మనం చేసే ధర్మాల వల్ల, మనం చేసే మంచి పనుల వల్ల రక్షణ దొరకదు. కానీ మనము చేసే బలులు, గొర్రెలు, పొట్టేళ్లు, అర్పణముల వలన మనకు రక్షణ కలగదు. కానీ మన కొరకై రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, మన కొరకై వెల చెల్లించిన ప్రభు వైపు చూచినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. మన రక్షణ మన కొరకు ఈ లోకంలో రక్షించడానికి ఎవరు రాలేదు. కానీ మన కొరకు ఈ లోకానికి వచ్చినది మన ప్రభువు మాత్రమే. మన పాపాన్ని, శాపాన్ని ప్రభు పైన వేసుకొని మన రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము రక్షణ పొందుకోలేము. మన వలన ఏది కాదు. కానీ దేవుని వైపు చూచినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము, జక్కయ్యను చూడగలుగుతూ ఉన్నాము. జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడు. అయితే యేసయ్య చూడాలని ఆశ కలిగిన జక్కయ్య చూచాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్లి రక్షణ కలిగింది. అయితే మనము దేవుని వైపు చూచినప్పుడు మనకు రక్షణ కలుగుతూ ఉంది. కుటుంబంలో ఎలుతున్న పాపము, శాపము, దరిద్రత కొట్టివేయబడుతుంది. జక్కయ్య ఇంటిలోకి యేసయ్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో పాపము, చీకటి తొలగిపోయి రక్షణ కలిగి ఉంది. జక్కయ్య మోసం చేసేవాడు, అన్యాయంగా డబ్బులు, పనులు వసూలు చేసేవాడు. అయితే యేసయ్య ఇంటిలోకి వచ్చినప్పుడు రక్షణ కలిగింది. కాబట్టి మనము దేవుని వైపు చూచినప్పుడు మనకు రక్షణ కలుగుతూ ఉంది. దేవుడు అంటున్నాడు, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. మన కొరకు రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, మన కొరకై మన పాపాన్ని, శాపాన్ని ఆయన పైన వేసుకొని నిత్య నరకం నుండి తప్పించడానికి మన కొరకై ఈ లోకానికి మన ప్రభు వచ్చాడు. కాబట్టి మనకు రక్షణ కలిగేది మన ప్రభు ద్వారానే, నిత్య జీవము కలిగేది మన ప్రభు ద్వారానే. మనము పాపాన్ని, శాపాన్ని కొట్టివేయబడేది మన ప్రభు ద్వారానే. కాబట్టి మనము దేవుని వైపు చూసినప్పుడు మనకు రక్షణ కలుగుతూ ఉంది. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, నీ వైపు చూచినప్పుడు మాకు రక్షణ కలుగుతుంది తండ్రి. అయ్యా, మాకందరికి రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె.